హలో హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే పీర్ల పండగ పెద్ద సరిగిత్తయితే ఇవాళ మీకు చెప్పాను కదా వీడియో పెడతాను అని. నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఒక టెంకాయ, బెల్లము అవైతే తీసుకెళ్ళాము దేవుడి దగ్గరికి. ఇంక 3 చుట్లు అయితే గుండం చుట్టూరు తిరిగి లోపలికి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు జనం అయితే ఎంతమంది ఉన్నారో ఫ్రెండ్స్, నేనైతే కాలు పెట్టడానికి కూడా నాకు చోటు లేదనమాట. మీరే నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి ఇంగ. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా నిప్పులు చూసారా బగబగ మండుతున్నాయన్నమాట. ఇంకా అట్లయితే సద్రం చేస్తున్నారు మొత్తము. ఎందుకంటే నిప్పుల్లో నడుస్తారు కదా ఇప్పుడు, అందుకోసం నిప్పులన్నీ సద్రం చేశారు. ఇంకా దేవుడిని అయితే తీసుకురావాలి, బయట తీసుకురావడానికి. ఇంకా దేవుని పట్టుకోవాలంటే ఇల్లు ఒక మంత్రాన్ని చదువుతారనమాట. చదివి ఆ నీళ్ళన్నీ కలుపుతారు. కలిపినాక అందరూ అవి ఎవరంటూ పీర్లు పట్టుకుంటారో వాళ్ళందరూ తలస్నానం చేస్తారనమాట. అక్కడే మునుగుతారు చన్నీళ్ళలో. వాళ్ళు మంత్రం ఇచ్చిన నీళ్ళు మాత్రమే పోసుకోవాలి, లేకపోతే నిప్పుల్లో దిగితే వాళ్ళ కాలు కాలుతాయి అనేసి మాత్రం అట్లా అంటారు. దేవుడిని అయితే బయటికి తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళందరూ స్నానాలు చేసి ఎవరంటే పీర్లు పట్టుకుంటారో వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చినాక ఇంకా నిప్పుల్లోకి అయిపోయింది కదా. నిప్పుల దగ్గర నుంచి వచ్చినాక బయటకి అయితే వస్తారు ఇటు సైడ్కి. వచ్చి అక్కడ ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా పిల్లలు లేనందుకు కానీ, ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, పోయిన సంవత్సరం మొక్కుబడులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీర్చుకోవడానికి వస్తారనమాట. వచ్చినాక ఇట్లా పీర్లు అయితే మనం పోయినసారి ఏం మొక్కున్నామో అది ఒకవేళ తీర్చపోయినా మన దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు తీర్చలేదని అడుగుతారు. ఖచ్చితంగా ఎక్కడున్నా అడుగుతాడు అనమాట. ఏమైనా మొక్కులున్నా కూడా చాలా అంటే చాలా బాగా తీరుతాయి అనమాట. ఎందుకంటే మేము కూడా చూసాం కాబట్టి నేను కూడా మొక్కున్నాను. తర్వాత అయితే ఇంకా తెల్లార్జనంగా 5 అయింది ఫ్రెండ్స్. మా ఇంటి ముందుకు వచ్చేళ్ళకి ఊరంతా ఊరేగింపు వచ్చారనమాట. ఇంకా మా ఇంటి ముందుకు వచ్చినాక ఇంకా వారు పోసాను. వారు పోసి దండం పెట్టుకొని కొన్ని బియ్యం అవైతే ఇచ్చాననమాట. అసలు చాలా శక్తిమంతుడు దేవుడు, నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు కూడా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మొత్తం చూడండి మీరు. ఇంకా మా ఇంటి ముందుకు వచ్చిన ఊరంతా తిరిగి వచ్చిందనమాట. లాస్ట్ మా బజార్ వచ్చింది. మా బజార్ వచ్చేళ్ళకి 5 అయింది, 5, 6 అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎంతసేపు అంటే ఎంతసేపు ఊరేగించారో. ఇప్పుడు వచ్చినాక ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు చెంచడిపల్లి దోవ సైడ్ ఉంది, అటు వెళ్తారనమాట. నేనైతే పూలు అవి ఇచ్చాను. పూలు మళ్ళీ రిటర్న్ నాకే ఇంకా దేవుడిని తాకిచ్చి నాకు ఇచ్చేసారనమాట పూలు పెట్టుకోమని. నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా మీరు కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే నమ్ముతున్నాను మీరు. ఇంకా ఊరంతా ఊరేగింపు వచ్చినాక ఇంకా గుండం దగ్గరికి అయితే తీసుకొచ్చారు. చూసారా అందరు ఈ బూది అలా తీసుకున్నారు. నా చిన్నప్పుడైతే అసలు దాని మీద పని కట్టుకొని పొద్దున్నే వెళ్ళేవాళ్ళం మేమైతే. ఇంకా అయిపోయినాక గుండం అయితే చేస్తున్నారు అక్కడ. అంతా అయిపోయినాక గుండం కూడా మూసేస్తారనమాట. అంతా చేసి అక్కడ డబ్బులు కాయిన్ అనేది అయితే దాంట్లో పెడతారు. పెట్టినాక ఇంకా దేవుడు
తీసుకొచ్చి అక్కడ మసీద్ దగ్గర అయితే పెడతారు. చూసేసారా, ఇదే బ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు టైగర్ జ్యోతి. అంతా ఇట్లా అయిపోయినాక అంతా తీసి బాక్స్లో పెట్టేసి దేవుడిని అయితే ఇంకా లోపల పెడతారు. నచ్చినట్టయితే లైక్ చేయండి.